సంగారెడ్డి పట్టణంలో కార్మికులపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జన జాగరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఈశ్వర ప్రసాద్, సాయిలు ప్రసాద్, రాజేందర్ రెడ్డి మరియు కార్మికులు పాల్గొన్నారు. చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ముర్దాబాద్, కేంద్ర సర్కార్ ముర్దాబాద్, మజ్దూర్ విరోధి కేంద్ర సర్కార్ ముర్దాబాద్, మూడు చట్టం ముర్దాబాద్, రోజుకు 12 గంటల పని పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ముర్దాబాద్, సర్కార్ యూనిటీ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జీతం బోనస్గా ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం, ఆర్థిక వ్యతిరేకి మోడీ సదస్సులు అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వము మొత్తం కార్మికులపై దాడి చేస్తున్నది. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఫ్రాంచైజెస్ అని, డిఫెన్స్ను ప్రైవేటైజేషన్ అని, రైల్వేలు మొత్తం ఇలా ప్రైవేటు అన్నిటికీ అప్పచెప్పి అసలు ప్రభుత్వ రంగమే ఉద్యోగం లేకుండా చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉన్నది. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా లేక ఈరోజు యుద్ధాలు జరుగుతున్నటువంటి ఉక్రెయిన్కు, ఇజ్రాయెల్కు వలస పోతున్నారు. అక్కడ సమిధల వెనుకకు వస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం వల్ల వచ్చింది. అట్లాగే ఈరోజు కనీస వేతనాలు అమలు చేయట్లేరు. అట్లాగే బోనస్ అనేది గజిత్ వచ్చింది 6 of 2016. ఇంతవరకు ఏ మేనేజ్మెంట్ ఇవ్వకపోతే చర్యలు లేవు. ఈ దేశం లోపల కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు అమలు చేసే దౌర్భాగ్యం ఒకవైపు అణచివేస్తూ లేని దౌర్భాగ్యం ఉంటే ఈజీ డూయింగ్ బిజినెస్ పేరుతో ఫ్యాక్టరీలో ఒక్కొక్క ఫార్మాలో 3 రోజులకు ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే జీవో చేసి అక్కడ ఎవరిని ఇన్స్పెక్షన్ లేకుండా చేసింది ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. కాబట్టి 3 రోజులకు ఒక్కరు చచ్చిపోయిన కార్మికుల యొక్క ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇవాళ చెప్తా ఉన్నది నారాయణమూర్తి 14 గంటలు పనిచేయాలని. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి చెప్తున్నాడు 12 గంటల రోజుకు పనిచేయాలని. ఎందుకంటే ఆయనకు భార్య పిల్లలు లేరు. మంచి కనుక 12 గంటలు చేస్తే మిగిలేదు ఏముండదు ఈ ప్రపంచంలో. ఐటీ ఉద్యోగాలు చెప్తున్నారు మాకు 14 గంటలు పని చేస్తే కొద్ది ఇంకా మేము పశువుల డైరీ ఫామ్ పెట్టుకొని బతుకుతాం, ఈ పంచాయతీ వద్దని అంటున్నారు. ఆ విధంగా కాబట్టి మిత్రులారా, దేశవ్యాప్తంగా ఏ స్వతంత్ర పోరాటంలో కార్మికులు నావికా సమ్మెలో యుద్ధం చేసిర్రో, ఈ స్వతంత్రం కోసం త్యాగాలు చేసిర్రో, ఆ కార్మికులను ఇగ్నోర్ చేసి ఉక్కుపాదం మోపుతూ ఉన్న ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలను ఊరూరా ప్రచారం చేయడానికి జన జాగరణ యాత్ర అనేది ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించినాయి. కాబట్టి సంగారెడ్డిలో కూడా ఈ ప్రకటన చేస్తున్నాం. ప్రజలందరినీ జాగరూకం చేస్తాం. మరి వ్యతిరేకిద్దాం. కార్మిక శక్తి ఏందో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ రోజు మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు 15వ తారీఖు ఆగస్టు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. కార్మికునికి స్వతంత్రం ఎక్కడుంది? కార్మికునికి పనికిన ధనాలు తగ్గించాలంటే ఇవాళ పెంచాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకే కార్మికుల హక్కులకు, కార్మికులకు న్యాయం జరిగే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం అవలంబించాలి. ఈ జన జాగరణ అంటే స్వతంత్రం కార్మికులకు వచ్చే పద్ధతులు లేదు, ఆ పద్ధతులు రాలేదు. అది రావాలంటే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాలని, కార్మిక కనీస వేతనం పెంచాలి, లేబర్ కోడ్లో ఏదైతే తెచ్చారో అవి రద్దు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఉండాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పేసి ఉద్దేశంతోనే కార్మిక సంఘాలు ఈ రోజు జనజాగరణ నిర్వహిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇవాళ ఈ పిలుపులో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొంటా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా నేను ఏఐటీసీ జిల్లా కార్యదర్శి బోయిన్ ప్రసాద్ మొత్తం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న
కార్మిక వ్యతిరేక రైతు కర్షక వ్యతిరేక విధానాల చట్టాలను తీసుకొచ్చి ఈ రోజు వరకు నేటి నుండి ఇప్పుడు వచ్చిన పరిపాలనలో చూసుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆదాని అంబానీ పెడుతున్న షరతులకు తలవొగ్గి ఇప్పుడు పనిచేస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ ఒక్క నిత్యావసర ధరలు కానివ్వండి, కార్మిక చట్టాలు కానివ్వండి, రైతు చట్టాలు కానివ్వండి, అవి ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే కేవలము ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులకు ఉపయోగించే విధంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కార్మికులు, కర్షకులు, రైతులు, అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న, పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న, అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తిరగబడి ఉద్యమాలు చేయకుంటే మనకు రేపటి రోజులు మనకు కనుమరుగైపోతాయని మీ అందరికి కూడా ఏఐటీసీ జిల్లా సమితి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారు. మరి ఈరోజు మోడీ ప్రభుత్వం కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా ఏ చట్టాలనైతే తీసుకొచ్చిందో ఆ చట్టాలను అతి తొందరగా రద్దు చేయాలని, ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం పోరాడాలి కానీ ఏదో ప్రజలకు అనుకూలంగా కాకుండా కార్పొరేటర్లకు అనుకూలంగా ఉండడం ఇది పద్ధతి కాదని మేము మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రజల సంక్షేమమే, ప్రజల శ్రేయస్సే తమ ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల క్షేమం కోరే నాయకుడే ప్రజలకు కావాలి. కాబట్టి మీరు మంచిగా చేయండి అని మీకు ఆల్ ట్రేడ్ యూనియన్స్ తరఫున మేము కోరుతున్నాం. కాబట్టి